వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11న జరుపుకుంటారు. ఈరోజు జనాభా సమస్యలపై అవగాహన కల్పించడానికి, సమతుల్య జనాభా వృద్ధి ప్రాముఖ్యతను గుర్తు చేయడానికి మరియు సుస్థిర అభివృద్ధి ప్రోత్సహించడానికి నిర్దేశించబడింది. ఇక 2025లో ప్రపంచ జనాభా 8.2 బిలియన్లను దాటిన నేపథ్యంలో ఈరోజు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ కథనం ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క చరిత్ర, ఉద్దేశం, 2025 నేపథ్యం, ప్రాముఖ్యత, సంబంధిత సమస్యలు మరియు తాజా అప్డేట్లను సమగ్రంగా తెలుసుకుందాం. ప్రపంచ జనాభా దినోత్సవం 1989లో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ఆధ్వర్యంలో మొదలైంది. 1987 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఈ రోజును 5 బిలియన్ డేగా జరుపుకున్నారు. ఆ సంఘటన జనాభా సమస్యలపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి దోహదపడింది. దీని ఫలితంగా ఐక్యరాష్ట్ర సమితి ఈ రోజును వార్షికంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటి నుండి ఈ రోజుకి 90కి పైగా దేశాలలో వివిధ కార్యక్రమాల ద్వారా జరపబడుతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే జనాభా వృద్ధి, పేదరికం, విద్య, ఆరోగ్యం మరియు పర్యావరణం మధ్య సంబంధాన్ని ప్రజలకు తెలియచేయటం. సుస్థిర అభివృద్ధి చెందాలంటే జనాభా సమస్యలను పరిష్కరించడం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం చేయవచ్చు. సమానత్వం, హక్కులు సాధించడం చేయాలంటే లింగ సమానత్వం, మహిళల హక్కులు మరియు కుటుంబ నియంత్రణపై దృష్టి సారించాలని ఐక్యరాజ్య సమితి తెలుపుతోంది. ప్రపంచంలో ఉన్న వనరులను సమతుల్యంగా ఎలా వినియోగం చేసుకోవాలంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సహజ వనరుల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా వినియోగించవచ్చు. 2025వ సంవత్సర ప్రపంచ జనాభా నేపథ్యం ఏంటంటే యువతను సాధికారపరచడం ద్వారా న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచంలో వారు కోరుకునే కుటుంబాలను సృష్టించవచ్చు అంటారు. ఇది ప్రపంచంలోని 1.8 బిలియన్ల యువత అంటే 10 నుంచి 24 సంవత్సరాల వయస్సు యొక్క హక్కులు, అవకాశాలు మరియు సాధికారతపై దృష్టి సారిస్తుంది. ఈ యువత ఇప్పటి వరకు అతిపెద్ద తరం మరియు వారి నిర్ణయాలు పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక స్థిరత్వంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఇది యువతను ఆర్థిక అస్థిరత, లింగ అసమానత, విద్య మరియు ఆరోగ్య సేవలకు పరిమిత ప్రాప్తి, పర్యావరణ మార్పులు మరియు సంఘర్షణల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సాధనాలు మరియు అవకాశాలలో సాధికారపరచాలని పిలుపునిస్తోంది. ఇక UNFPA నిర్వహించిన ఒక సర్వేలో 14 దేశాలలో 14,000 మంది ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కోరుకుంటున్నప్పటికీ సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్య సంబంధిత అడ్డంకులు వారిని నిరోధిస్తున్నాయని తేలింది. ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రస్తుత తరుణంలో జనాభా వృద్ధి 2022 నవంబర్లో ప్రపంచ జనాభా 8 బిలియన్లను దాటింది మరియు 2025లో ఇది 8.2 బిలియన్లకు చేరుకుంది. ఈ వృద్ధి వనరులపై ఒత్తిడిని, పర్యావరణ సమస్యలను మరియు సామాజిక అసమానతలను తీవ్రతరం చేస్తుంది. ఆరోగ్యం మరియు విద్య ద్వారా జనాభా వృద్ధి నియంత్రణ ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చు. అధిక జనాభా వలన అడవులు నరికివేత, కాలుష్యం మరియు వాతావరణ మార్పులు తీవ్రమవుతాయి. ఈ రోజు ఈ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ప్రపంచంలో 50% కంటే ఎక్కువ జనాభా 30 ఏళ్లలోపు వారు. వారికి విద్య, నైపుణ్యాలు మరియు ఉపాధి అవకాశాలపై దృష్టి సారించడం అవసరం. భారతదేశం 2023లో చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారింది. ఈ సందర్భంలో జనాభా నిర్వహణ, పేదరిక నిర్మూలన మరియు ఆరోగ్య సంరక్షణ మెరుగుదలలు కీలకం. సంబంధిత సమస్యలు ప్రపంచ జనాభా దినోత్సవం వివిధ సమస్యలపై చర్చను ప్రోత్సహిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా ఆఫ్రికా మరియు దక్షిణ ఆసియాలో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ఇది వనరులపై ఒత్తిడిని పెంచుతుంది, లింగ సమానత్వానికి ప్రాధాన్యతనిస్తుంది. స్త్రీలకు విద్య, ఆరోగ్యం మరియు ఆర్థిక అవకాశాలు అందించడం ద్వారా జనాభా సమస్యలను పరిష్కరించవచ్చు. ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సాధనాలు మరియు లైంగిక ఆరోగ్య సేవలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా
మన భారతదేశంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలలో వృద్ధ జనాభా పెరుగుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ మరియు ఆరోగ్య సంరక్షణపై ప్రభావం చూపుతుంది. 2007 నుండి ప్రపంచ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2020 నాటికి ఈ సంఖ్య 66% చేరుకుంటుందని అంచనా. ఇక గృహ నిర్మాణం, రవాణా మరియు వనరుల నిర్వహణపై ఒత్తిడిని పెంచుతోంది. 2025లో తాజా అప్డేట్లు జనాభా గణాంకాలు ఎలా ఉన్నాయంటే 2025లో ప్రపంచ జనాభా 8.2 బిలియన్లకు చేరుకుంది. ఇది సంవత్సరానికి 0.85% వృద్ధి రేటును సూచిస్తోంది. అంటే సుమారు 70 బిలియన్లు ఉంది. ఈ వృద్ధి రేటు 1960లలో 2% గరిష్ట స్థాయి నుండి గణనీయంగా తగ్గింది. ప్రపంచ జనన రేటు 1970లలో ఒక మహిళకు 4.5 పిల్లల నుంచి 2015 నాటికి 2.5కు తగ్గింది. మరియు 2025లో ఇది మరింత తగ్గుతోంది. అయినప్పటికీ ఆర్థిక అస్థిరత మరియు ఆరోగ్య సేవల కొరత వలన చాలా మంది యువత కోరుకున్న సంఖ్యలో పిల్లలను కనలేకపోతున్నారు. భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా జనాభా నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. యువత సాధికారిత, ఆరోగ్య సంరక్షణ మరియు విద్యపై దృష్టి సారించడం ద్వారా దేశం సుస్థిర అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా స్థానిక మరియు వర్చువల్ ఈవెంట్లు, వర్క్షాప్లు మరియు వెబినార్లు నిర్వహించబోతున్నాయి. ఈ కార్యక్రమాలు జనాభా సమస్యలపై చర్చలను ప్రోత్సహిస్తాయి మరియు సుస్థిర పరిష్కారాలను ప్రతిపాదిస్తాయి. భారతదేశంలో ప్రపంచ జనాభా దినోత్సవం భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఏ రోజున ప్రత్యేక దృష్టి కలిగి ఉంది. దేశంలో జనాభా సమస్యలు, ముఖ్యంగా యువత సాధికారత, ఆరోగ్య సంరక్షణ మరియు విద్యపై దృష్టి సారించడం అవసరం. భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, మహిళల హక్కులు మరియు గర్భనిరోధక సాధనాలకు ప్రాప్తిని పెంపొందించడానికి వివిధ విధానాలు అమలు చేస్తోంది. 2025లో భారతదేశంలో వివిధ సంస్థలు మరియు ఎన్జిఓలు ఈ రోజున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఇక ప్రపంచ జనాభా దినోత్సవం 2025లో యువత సాధికారత, లింగ సమానత్వం మరియు సుస్థిర అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ప్రపంచ జనాభా సమస్యలను పరిష్కరించడానికి ఒక కీలక వేదికగా నిలుస్తోంది. 8.2 బిలియన్లకు చేరుకున్న ప్రపంచ జనాభాతో వనరుల నిర్వహణ, పర్యావరణ సంరక్షణ మరియు మానవ హక్కులను సమతుల్యం చేయటం అత్యవసరం. ఈరోజు ప్రతి ఒక్కరిని సమాచారం, ఆరోగ్య సంరక్షణ మరియు అవకాశాలతో సాధికారపరచడం ద్వారా న్యాయమైన, ఆశాజనకమైన భవిష్యత్తు నిర్మించమని పిలుపునిస్తోంది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.